నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా తాజా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4442 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ అఫిడవిట్ సమర్పించారు. తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న 263 కేసుల్లో అత్యధికంగా సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలే నిందితులుగా ఉన్నారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ ఏడాదిలోపు పూర్తి చేయాలని 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదని ఓ వ్యక్తి దాఖలు చేసిన కేసులో సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా అమికస్ క్యూరీగా ఈ అఫిడవిట్ సమర్పించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు నేరారోపణలు ఉన్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధ విధించాలన్న అంశంపై 6 వారాల్లోగా తమ వైఖరిని చెప్పాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు క్రిమినల్ కేసులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఆన్లైన్ ద్వారా ఈ చర్చలో పాల్గొంటున్న నిపుణులు డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, వివి లక్ష్మీనారాయణ గారు, సిబిఐ మాజీ ఉన్నతాధికారి ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, దేశవ్యాప్తంగా ఉన్న తాజా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4000కు పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఈ అఫిడవిట్ పూర్వపరాల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? చాలా కాలం నుంచి నలుగుతోంది. 1990ల దశకంలో తెలుగు ప్రజలకు గుర్తుంటుంది. తెలుగునాట అప్పుడు 99 ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలని, నేర చరిత్రని మొట్టమొదటిసారిగా దేశంలో బయటపెట్టడం జరిగింది. దానికి చాలా సుదీర్ఘమైన కసరత్తు, నిజాయితీగా క్షుణ్ణంగా చేసి 42 పేర్లు అన్నాడు బయట పెడితే దేశమంతా అట్టుడికిపోయింది. వీళ్ళంతా కూడా మామూలు వాళ్ళు కాదు. పార్టీల సీనియర్ నాయకులు, అదోల్లో ఉన్న లేకపోతే మరి తీవ్రంగా పోటీ పడుతున్నటువంటి ఎంపీ, ఎమ్మెల్యేల స్థాయి గల వాళ్ళు, మంత్రులు, వీళ్ళందరూ కూడా. దాని మీద ఆ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చివరికి 2002లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నేరస్తుల వివరాలు బయట పెట్టాలని చెప్పని. నేరస్తుల వివరాలు బయట పెట్టాలన్న విషయం మీద అఖిల పార్టీ సమావేశం అన్నాడు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు. అఖిల పార్టీ సమావేశం జరిగితే ఆ వివరాలు బయట పెట్టాలన్న విషయం మీదే పార్టీల ఏకాభిప్రాయాన్ని కాక చాలా వ్యతిరేకత వచ్చింది. ఎంతో పోరాటం చేసి నేను మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎన్నికల సంఘం ముందు మరి ఆనాడు ఒక బలమైన వాదన చేసి అది విధిగా చేయాలి, లేకపోతే మరి డిస్క్వాలిఫై చేస్తామని చెప్పని ఒక ఆదేశం తెప్పించి దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే కనీసం వివరాలు బయటపెట్టాలన్న చట్టం వచ్చింది. ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు నా కోరిక మీద దేశంలో ప్రముఖులంతా కలిసి ఆయన నా నాయకత్వంలో ఆయన కలిసి ఆర్డినెన్స్ పంపించారు. 24 గంటల తిరుగుతో పాటు మళ్ళీ పంపించారు రాష్ట్రపతికి. అంచేత ఈ దేశంలో నేర చరిత్రల్ని రాజకీయం నుంచి బయట పెట్టాలన్న సంకల్పం లేదు. లాలూ యాదవ్ కేసులో ఎన్నో ఏళ్లు కోర్టులో కేసులు జరిగి చివరికి శిక్ష పడితే, శిక్ష పడ్డ తర్వాత కూడా ఆయనకు అనర్హత ఉండకూడదని చెప్పని వాళ్ళతో గొడవ నడుస్తుంది. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కూటమి దానికి శిక్ష పడిన తర్వాత కూడా పదవుల్లో కొనసాగొచ్చు అని చెప్పినటువంటి అంశం మీద ఒక ఆర్డినెన్స్ తేడానికి ప్రయత్నం చేసింది. చివరి దశలో ఆగిపోయింది. అంచేత రాజకీయ పార్టీలకి సంకల్పం లేదు. రెండోది, మూలంలోకి వెళ్ళాలి మనం. ఖచ్చితంగా నాయకుల మీద కేసులు తీవ్రంగా, వేగంగా విచారణ జరగాలనే విషయంలో వివాదాంశం. కానీ ప్రధానమంత్రి హత్య కేసుకే 18 ఏళ్లు పట్టిన దేశంలో మనం ఎన్ని చెప్పినా కూడా ఇవి జరుగుతాయన్న విశ్వాసం నాకు లేదు. నిజమైన సమస్య ఎందుకని రాజకీయ పార్టీల్లో వాళ్ళు, లేకపోతే రాజకీయంలో పదవులను ఆశించే వాళ్ళు ఎందుకని నేర చరిత్రగా ఉంటున్నారు, లేకపోతే నేర చరిత్రలు ఎందుకని రాజకీయంలో పదవులు ఆశిస్తున్నారు? ఎందుకంటే పోలీస్ యంత్రాంగం మీద పట్టుంది కాబట్టి. నేర పరిశోధనని ప్రస్తుతం ప్రభుత్వం, రాజకీయ అధికారంలో ఉన్న పార్టీలు శాసిస్తున్నాయి కాబట్టి. దొంగ చేతికే కనుక తాళాలు ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి. అంచేత రాజకీయంలో ఒకసారి చేరి ఎన్నికైతే, ఎన్ని కాకపోయినా కూడా కీలకమైన స్థానంలో ఉంటే కేసులని మాఫీ చేయించుకోవచ్చు, ప్రత్యర్థుల్ని వేధించవచ్చు. మనం రోజు చూస్తున్నాం, ఒక పార్టీ ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళకి అనుకూలందరి మీద కేసులు ఉండవు, వాళ్ళకి వ్యతిరేకమైన మీద కేసులు బనాయిస్తారు. ఇలా ఉన్నంతకాలం ఏదో ఒక రూపంలో రాజకీయం నీలినాడు నేర పరిశోధన పడుతుంది. అది జరుగుతున్నంతకాలం నేర చరిత్రకి రాజకీయాన్ని విడదీయడం సాధ్యం కాదు. ఆనాడు నేను పోరాడి సాధించిన చట్టం వల్ల ఒకటే జరిగింది. కొత్తగా నేర చరిత్ర అన్న వాళ్ళకి పార్టీలు సీట్ ఇవ్వడానికి సందేహిస్తున్నాయి. కానీ గతంలో నేర చరిత్ర వాళ్ళు కొనసాగుతున్నారు. లేకపోతే నేర చరిత్రలు అయినప్పటికీ కూడా మరి రాజకీయ పలుకుబడి ఉపయోగించి పోలీసుల దగ్గర కేసులు లేకుండా చూసుకుంటున్నారు. అది కాదు మనం సంకల్పించింది.
మంచి చరిత్ర గలవాళ్ళు, నడవడిక గలవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు, నిజాయితీ పరులు ప్రజాజీవనంలోకి రావాలని చెప్పని అది జరగటం లేదు. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీని మీద ఏదో ఒక ఆదేశం వస్తుంది, మళ్ళీ కొంతకాలం కొనసాగుతుంది, 10 ఏళ్ళు 5 ఏళ్ళు. కానీ మౌలికమైన విషయం నేర పరిశోధనని రాజకీయానికి దూరం చేయటం ఎట్లా, స్వతంత్ర ప్రతిపత్తిని సమర్థంగా పక్షపాతాలకు అతీతంగా నిజాయితీగా నడిచేట్టుగా చేయడం ఎట్లా నేర పరిశోధనని అది గట్టిగా చేసినట్టయితే మిగతావన్నీ కూడా కొలిక్కొస్తాయి. ఏపీలో 145 కేసులు, తెలంగాణలో 118 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అత్యధిక కేసుల్లో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలే నిందితులుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకని ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? మనకి ఉత్తరాదిన బీహార్, యూపీని గురించి ఎక్కువ చెప్పుకుంటాం. ఆ తర్వాత నేర చరిత్రకి రాజకీయానికి సంబంధం బాగా పెరిగింది మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ఒకసారి మీరు రాజకీయ పార్టీల తీరుని ఆలోచించండి. పార్టీలు మన ఎన్నికల వ్యవస్థలో ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి అనే ఆల్ ఆర్ నన్ అనే ఎన్నికల వ్యవస్థలో ఎట్లా కొట్ల గెలుపు కావాలి, గెలుపు గుర్రాలు కావాలి. ఎవరు గెలుపు గుర్రారు మన వ్యవస్థలో? అపారంగా డబ్బు సంపాదించుండాలి, కోట్ల రూపాయలని వెదజల్లాలి, ఓట్లు కొనడం కోసం చెప్పని, కార్యకర్తల్ని పోషించడం కోసం చెప్పని, ఒక హవా సృష్టించడం కోసం చెప్పని. రెండోది ఒక కులం బలం ఉండాలి, ఏదో ఒక ఆ ప్రాంతంలో బాగా పలుకుబడి సంఖ్యాబలం ఉన్నటువంటి కులానికి నాయకులుగా చాలా మంది కావాలి. మూడోది 10 మంది కార్యకర్తలు మీ వెనకాల పడి అన్నా నువ్వు ఏం చెప్పినా చేస్తా అని చెప్పిన దూకుడుగా వెళ్లే మనుషులు ఉండాలి. నేర చరిత్ర ఉన్న వాళ్ళకి ఈ 3 ఉంటాయి. ఎందుకంటే నేరస్తుడు అప్రకటిత న్యాయమూర్తిగా చాలా మంది అవుతున్నాడు. రాజకీయంలోకి వచ్చిన ప్రతి నేరస్తుడు కూడా ఒక కులం నాయకుడిగా లేక ఒక మతం నాయకుడిగా ప్రజల మనసులో ముద్ర వేయడం కోసం తంటాలు పడి విజయం సాధించి ఆ రకంగా వచ్చాడు. మన తెలుగునాటే ఉదాహరణ. ఇక రాజకీయ పార్టీల నాయకులకి అధికారం పొందడం జీవనమరణ సమస్య అని, అంతేగాని కొన్ని మర్యాదలు పాటించాలి. సమర్థులు, నిజాయితీ పరుని, సమాజంలో గౌరవప్రదమైన వాళ్ళని, 10 మందికి ఆదర్శంగా ఉండే వాళ్ళని మన నాయకులుగా పెంచాలన్న కోరిక ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు పూర్తిగా పోయింది. లక్ష్మీనారాయణ గారు, నేర చరిత్రలైన తాజా మాజీ ప్రజాప్రతినిధులపై పెండింగ్లో ఉన్న కేసుల్ని త్వరితంగా విచారించాలని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలైంది. ఈ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, హైకోర్టు పర్యవేక్షణకు సంబంధించి ఎలాంటి ముఖ్యాంశాలని పరిగణలోకి తీసుకోవాలి? ముఖ్యంగా మీరు ఈ రోజు చూస్తే అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు సమర్పించిన రిపోర్ట్ లో ఆల్మోస్ట్ 4442 కేసులు ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళ మీద, ప్రజాప్రతినిధుల మీద ఉన్నాయి. అందులో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల మీద 2556 కేసులు పెండింగ్ లో ఉన్నట్టు ఈ రోజు పేపర్ లో వచ్చిన వార్తలు. దీంట్లో మనం ముఖ్యంగా చూసుకుంటే ఇందులో 413 కేసులు ఏవైతే యావజ్జీవ కారాగార శిక్షకు అర్హతమైన కేసులు ఇవి పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో 174 సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల మీద ఉన్నట్టుగా ఆ రిపోర్ట్ లో నేను చూడడం జరిగింది. యాక్చువల్ గా ఏంటంటే ఈ కేసులు తొందరగా డిస్పోజ్ చేయడానికి 2018వ సంవత్సరంలోనే సుప్రీంకోర్టు ఒక 12 కోర్టులు, స్పెషల్ కోర్టులు పెట్టవన్నట్టుగా ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వడం జరిగింది. దానికోసం 7.8 కోట్ల రూపాయలు కూడా కేటాయించవలసిందిగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత అవి ఆ కోర్టులు మొదలయ్యాయి. కానీ ఆ కోర్టులు మొదలైనా కూడా వాటి డిస్పోజల్ ఏ లెవెల్లో జరుగుతోంది అంటే, ఐ థింక్ ఆ కోర్టులు ఏర్పాటు చేసిన తర్వాత ఒక 300 కేసులు డిస్పోజ్ అయినట్టుగా ఎక్కడో నేను ఒక చోట చదవడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కేసుల్లో వీలైనంత త్వరగా, ఎందుకంటే ప్రతి 5 సంవత్సరం ఎలక్షన్లు జరుగుతుంటాయి, అందువల్ల ఈ 5 సంవత్సరాల ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు ఈ విధంగా కేసులు పెండింగ్ ఉండడం వల్ల ఈ కేసులు డిస్పోజల్ అవ్వకుంటే ఏమవుతుందన్నది ఒక ముఖ్యమైన సమస్య. దానివల్ల ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. దానిలో అమికస్ క్యూరీని అపాయింట్ చేయడం జరిగింది. ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అంటే వీటిలో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా కేసులు వేసిన తర్వాత డిస్పోజల్ తొందరగా ఉండాలి అన్నది మన ఇది. ఎందుకంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని మనం ఎప్పుడు అనుకుంటాం. అదే విధంగా ఎవరి మీద అయితే కేసు ఉంటుందో వాళ్ళు కేసులలో పూర్తిగా విచారించబడి వాళ్ళ మీద శిక్ష పడితే తప్ప వాళ్ళను మనము క్రిమినల్స్ అని అనలేమన్నమాట. ఈజ్ ప్రూవ్డ్ గిల్టీ అన్నంత వరకు మనం కేసులు తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత స్థానిక కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు మన పద్ధతి ఏదైతే ఉందో ఇవన్నీ త్వరగా పూర్తి చేసే విధంగా చేయాలన్న భావనలతో ఈ పిఏఎల్ అన్నది దాఖలు చేయడం జరిగింది. 2018లో సాక్షుల రక్షణ పథకం వచ్చింది. దీన్ని అందరికీ వర్తింపజేస్తే సాక్షులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ తరహా కేసుల విచారణకు ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి? ముఖ్యంగా ఈ విట్నెస్ ప్రొటెక్షన్ అన్నది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధులు చాలా పవర్ఫుల్ పొజిషన్ లో ఉంటారు. వాళ్ళు సాక్షులను ప్రభావితం చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నది సర్వసాధారణంగా చర్చకు అందిన విషయం. అందువల్ల ఈ విట్నెస్ ప్రొటెక్షన్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎవరైతే కేసులలో
ఈ సాక్షులు చెప్పడానికి వస్తారో వాళ్ళకు తగినంత ప్రొటెక్షన్, తర్వాత తగినంత వాళ్లకు భద్రత కల్పించడం కూడా ప్రభుత్వం యొక్క కర్తవ్యం. ఎందుకంటే మన సిస్టమ్ లో మనం ఎలా ఉంటుందంటే, కోర్టుకు వచ్చి సాక్షులు చెప్పి వాళ్ళు చెప్పిన దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అందులో ఉన్న సత్యాసత్యాలను పరిశీలించి కోర్టు వారు శిక్షలు నిర్ధారించడం జరుగుతుంది అనమాట. ఇందులో సాక్షులు చాలా ముఖ్యమైన వ్యక్తులు. అందువల్ల ఈ సాక్షులను విట్నెస్ ప్రొటెక్షన్ అన్నది చాలా టాప్ ప్రయారిటీలో ఇచ్చి మనం చూసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉందండి. లేకుంటే చాలా మంది విట్నెసెస్ రాకపోవడము, దీనివల్ల ఈ ప్రాసెస్ డిలే అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. కొన్ని ప్రధానమైన కేసుల్లో ఏం చేస్తుంటారంటే, కొంత కేసులు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం కూడా బదిలీ చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కూడా బదిలీ చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం టెక్నాలజీ ద్వారా ఈ సాక్షులను ఏమన్నా మనము చేయొచ్చా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కోర్టులో ప్రత్యక్షంగా వచ్చిన తర్వాత వాళ్ళ మీద ప్రెషర్ వస్తుంది అనుకున్నప్పుడు మనం టెక్నాలజీ ద్వారా, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా మనం చేసే ఏర్పాట్లు చేయగలమా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. పద్మారెడ్డి గారు, ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ ఏడాదిలోపు పూర్తి చేయాలని 2015లోనే సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అయినా ఈ ఆదేశాలు ఎందుకని అమలు కావడం లేదు? జాప్యానికి గల ప్రధాన కారణాలు ఏమిటి? ఈ విషయంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చాలా స్టడీ చేసిందండి. 2017లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తూ సంవత్సరం లోపల స్పెషల్ కోర్ట్స్ పెట్టి సంవత్సరంలో కేసులన్నీ ఒక కన్క్లూజన్ కు రావాలని చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వము ఒక 2 months స్పెషల్ కోర్ట్ అయితే పెట్టినారు. బట్ సంవత్సరం వరకు జడ్జిని అపాయింట్ చేయాలి. మళ్ళీ మేము దాన్ని టేకప్ చేసి గవర్నర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి రిప్రజెంట్ చేస్తే సంవత్సరంన్నర తర్వాత అక్కడ స్పెషల్ కోర్ట్ కు జడ్జిని అపాయింట్ చేసినారు, కానీ కావాల్సిన సిబ్బంది కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఇవ్వలేదు. మళ్ళీ దాన్ని రిప్రజెంటేషన్ చేస్తే కొంచెం అంతా స్టాఫ్ ఇచ్చినారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, స్పెషల్ కోర్టు ఉంది, జడ్జి ఉన్నాడు, కానీ పోలీస్ స్టేషన్స్ నుంచి కేసెస్ ట్రాన్స్ఫర్ కావాలి. రాష్ట్రంలో సుమారుగా వాళ్ళు ఏదైతే ఈ గెలిచిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ అఫిడేట్స్ ప్రకారంగా 300 పైన కేసులు ఉన్నాయి. దాంట్లో నుంచి ఇప్పటి వరకు రిప్రజెంటేషన్స్ చేయంగా 118 కేసులు వచ్చినాయి. ఇవాళ సుప్రీంకోర్టులో కూడా చెప్పింది 118 కేసులు అని. నిజంగా చూస్తే 300 పైన ఉన్నాయి. ఇది కాకుండా కొందరు ఎమ్మెల్యేల మీద హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు ఉన్నాయి. అట్లాగే కొందరు పాస్పోర్ట్ మ్యానిపులేషన్ చేసిన కేసులు, ఢిల్లీలో ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్న కేసులు ఉన్నాయి. ఇంకా కొన్ని సిబిసిఐడి కేసులు ఉన్నాయి. ఇంకా కొందరి మీద సిబిఐ కేసులు ఉన్నాయి. ఈ విధంగా చాలా రకాలుగా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ లోపం ఉందంటే, ముఖ్యంగా పోలీస్ వాళ్ళు ఉదాహరణకు ఎక్కడో ఆదిలాబాద్ లో కావచ్చు, లేదా మహబూబ్ నగర్ లో ఎక్కడన్నా దూరం ప్రదేశాల నుంచి వాళ్ళు విట్నెస్ తీసుకొని ఇక్కడికి రావాలంటే అలా రావడం లేదు. ఆ స్పెషల్ జడ్జి కూడా రాసినాడు ఐజీపీ గారికి, ఇట్లా వీళ్ళు రావటం లేదు, పెండింగ్ లో ఉన్నాయి, సుప్రీంకోర్టు ఏమో 1 year లోపల డిసైడ్ చేయాలన్నది మేము చేయలేకపోతున్నామని. మంత్రికి అగైనెస్ట్ గా కాన్స్టిట్యుయెన్సీ నుంచి విట్నెసెస్ తీసుకురావడం పోలీస్ వాళ్ళకి ఇబ్బంది అవుతాం. సో ఈ ప్రాబ్లమ్స్ తోని ఆ కేసులు నడక నడుస్తున్నాయి. ఇప్పుడు 3 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క కేసు కూడా డిస్పోజ్ కాలేదు. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, స్పెషల్ కోర్టు వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత చాలా కేసులు విత్డ్రా చేస్తున్నారు. గవర్నమెంట్ కు విత్డ్రాయల్ పవర్స్ ఉన్నా కానీ అలా చేసుకోవడము మోరల్ గా మంచిది కాదు. కేసులో బలం లేకుంటే కొట్టేస్తారు, కానీ అలా కాకుండా విత్డ్రా చేసుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని అజిటేషన్ పీరియడ్ ఉండొచ్చు, అది అర్థం చేసుకోవచ్చు. అవి కాకుండా కూడా చాలా కేసులు విత్డ్రా చేసినారు. ఈ విధంగా చేయడం వల్ల గత 3 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవాళ ఇంకా ముందుకు జరగడం లేదు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, రాజకీయాలను నిరరహితం చేయడానికి ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే ఆచరణ సాధ్యం కావటం లేదు. చట్టసభల్లోకి నేరచరితుల ప్రవేశాలను నిలువరించకపోతే ప్రజాస్వామ్యానికి ఎలాంటి విఘాతం కలుగుతుంది? ఎప్పుడైతే ఓట్ల కొనుగోలు సమాజాన్ని కుల మతాలుగా విభజించి ఒక ట్రైబల్ సమాజాలుగా మార్చేసి ఉన్మాదాన్ని సృష్టించి ఆలోచన బదులు ఆవేశంతో ఓటు వేసే తీరు, నేరస్తుల ప్రభావం, ఈ 3 కలిసిపోయినాయో రాజకీయం కలుషితం అయిపోయింది. పైకి అందంగా కనిపిస్తున్న ఎన్నికలు జరుగుతున్నాయి, తరచు శాంతియుతంగానే కనిపిస్తోంది. మంచి చెడు మనం బ్యాలెట్ బాక్స్ లో లేక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో ఎవరి కోసం ఓటేస్తామో వాడే నెగ్గుతున్నాడు. కానీ
ఆ ప్రక్రియ వెనకాల బోళ్ళంత విషాదం, బోళ్ళంత దుర్మార్గం దాగి ఉన్నాయి. ప్రజాస్వామ్యం రసహీనమైపోయింది. కాబట్టి దీని నుంచి బయటపడడం కోసం ఖచ్చితంగా అటు డబ్బుల ప్రభావం పోవాలి, ఇటు నేర పరిశోధనని విడదీయాలి. అది జరగాలంటే మాటలతో జరిగే పని కాదు. చట్టం ఏం చెప్తోంది? ప్రజాప్రతినిధి చట్టంలో 8వ సెక్షన్ ప్రకారం కొన్ని నేరాలకి, నిర్దిష్ట నేరాలకి శిక్ష పడ్డట్టయితే అప్పుడు ఆ నేరాన్ని బట్టి 3 ఏళ్ళు 6 ఏళ్ళు శిక్ష పడ్డ తర్వాత, లేకపోతే శిక్ష అయిపోయిన తర్వాత వాళ్ళకి ఈ అనర్హత ఉంటుంది ఎన్నికల్లో పోటీ. కానీ ముందు శిక్ష పడాలి. అసలు మన దేశంలో 3 కోట్ల కేసులు అప్రక్షితంగా ఉన్నాయి. వాటిల్లో 2/3 కేసులు క్రిమినల్ కేసులు. మనకి సెక్షన్ 8 ఉన్నా కూడా చాలదు. అంచేత మౌలికమైన పరిష్కారం నేను ఇందాక చెప్పింది. అసలు నేర పరిశోధనని ఏ రకంగా విడదీయగలం రాజకీయం నుంచి పక్షపాతానికి, దానికి మార్గాలు ఉన్నాయి. నేనే పరిపాలనా సంస్కరణ సంఘంలో ఆనాడు ఒక నివేదికని రూపొందించాం. ఈ పోలీస్ యంత్రాంగము నేర పరిశోధన, చట్టబద్ధ పాలన సరిగ్గా చేయడం, దానికి ఏం చేయాలని చెప్పంటే చాలా సమగ్రమైన వ్యూహం. నేర పరిశోధన యంత్రాంగాన్ని మాత్రం కనీసం విరిచేద్దాం, మిగతా పోలీసులు విరిచేయకపోయినా కూడా దాని యంత్రాంగాన్ని, నేర పరిశోధన శాఖని పూర్తిగా రాజకీయాలకు అతీతంగా పెడదాం. కనీసం పెద్ద నేరాలు, చిన్న చిన్న నేరాలతో వదిలేద్దాం, ప్రస్తుతం పోలీసులు చూసుకుంటారు ఏదో రకంగా. దానికి ఒక న్యాయమూర్తి ఆధ్వర్యంలో చేద్దాం. ఒక ప్రాసిక్యూటరు న్యాయశాఖని, న్యాయమూర్తుల నుంచి ఒక జిల్లా జడ్జిని జిల్లా ప్రాసిక్యూటర్ గా ఒక 5 ఏళ్ల పదవి కాలం మళ్ళీ తిరిగి న్యాయమూర్తికి వెళ్ళిపోతారు, రాజకీయ వెనకాల ఉండకుండా. కోర్టుల్లో వేగంగా కేసులు మరి విచారణ పూర్తి కావాలి. అది జరగాలని చెప్పంటే మాటలతో తెలియ పని కాదు. ఎప్పుడో వాజ్పేయి ప్రభుత్వం ఉండగానే మాలిమత్ కమిటీ అని చెప్పిన ఒక కమిటీని నియమించారు. కర్ణాటక మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో చాలా చక్కటి నివేదిక ఇచ్చారు. వారు చాలా సమగ్రమైన, ఆచరణ సాధ్యమైన, హేతుబద్ధమైన నివేదిక ఇచ్చారు. ఎప్పటిదాకా అది అమలుకు నోచుకోదని పట్టించుకున్న వాళ్ళే. దాన్ని అమలు చేసి నిర్ణయ వ్యవస్థ వేగంగా పనిచేయడం, ఇవన్నీ ఓ పక్కన. రెండోది 2002-2003 నేను గట్టిగా పోరాటం చేస్తున్నప్పుడే రవిశంకర్ ప్రసాద్ న్యాయశాఖ మంత్రిగా అప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రూపొందించారు. దానిలో హీనస్ అఫెన్సెస్ 8 నేరాలను వారు గుర్తించి, ఈ 8 నేరాలకు కనుక 2 సార్లు నేరారోపణ జరిగితే వాళ్ళు అనర్హులుగా ప్రకటించాలన్నారు. 2 సార్లు కాదు, ఒక్కసారైనా సరే నేరారోపణ జరిగిన తర్వాత కోర్టు పరిశీలించాక, ఒకవేళ మరి మనము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం మామూలు అయిపోయింది, నమ్మకం లేదు కాబట్టి ఒక అడ్వైజరీ బోర్డు హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో, ఎట్లాగైతే జాతీయ భద్రతా చట్టం కింద ప్రివెంటివ్ డెటెన్షన్ చేసినట్టయితే అడ్వైజరీ బోర్డు హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కూర్చొని అది ఖరారు చేయటమా తిరస్కరించడమా చేయాలి 15 రోజుల లోపల. అలాంటి ఏర్పాటు ఒక్కదాన్ని చేసి ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు, లేకపోతే మరి ఇప్పటికే పదవుల్లో ఉన్న వాళ్ళ విషయంలో మాత్రం ఆ రకంగా నేరారోపణ ఖరారైన తర్వాత, ఛార్జెస్ ఫ్రేమ్ అయిన తర్వాత, ఒక స్థాయికి మించిన నేరాలు, కొన్నేళ్ల కంటే ఎక్కువగా శిక్ష పడే నేరాలు ఉన్నట్టయితే, దానికి గనక ఈ రకంగా నేరారోపణ ఖరారు అయినట్టయితే ఆ మేరకు వారందరినీ కూడా ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తే కనీసం కొంతైనా కట్టడి అవుతుంది. లక్ష్మీనారాయణ గారు, ఎన్నికల్లో డబ్బు, మందబలం, నేరచరితులు ఉండటాన్ని రాజకీయ పార్టీలు తమ ఆస్తిగా భావిస్తున్నాయని సుప్రీంకోర్టు సైతం ఆవేదన వ్యక్తం చేసింది. అయితే రాజకీయ పార్టీలు నేరచరితులకే ఎందుకని ఇంతగా ప్రాధాన్యత ఇస్తున్నాయి? దేశంలో ఈ పరిస్థితి మారాలంటే ఎలాంటి నిర్దిష్ట చర్యలు చేపట్టాలి? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 చేశాం. అందులో యాక్చువల్ గా ఈ డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడు అవుతుంది అని కన్విక్షన్ అవుతాయి అన్నది వాళ్ళు సవిస్తరంగా ఇవ్వడం జరిగింది అనమాట. అంటే వాళ్ళు ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 లో ఏ యాక్ట్స్, ఏ సెక్షన్స్ కింద వాళ్లకు శిక్ష పడితే, వాళ్ళకు కనీసం 2 సంవత్సరాల శిక్ష పడితే వాళ్ళు 6 సంవత్సరాల వరకు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అందులోనే సెక్షన్ 8(4) అని ఉంది. ఆ సెక్షన్ 8(4) లో ఏం చెప్పారంటే, సపోజ్ ఒక కింది కోర్టులో శిక్ష పడితే అది వాళ్ళు గనక పై కోర్టులో తీసుకువెళ్లి దానికి రివిజన్ గాని, అప్పీల్ గాని ఫైల్ చేస్తే దాన్ని వాళ్ళ మీద వర్తించడానికి సాధ్యం కాదు, వాళ్ళ మీద వర్తించదని ఇవ్వడం జరిగింది. కానీ 2013వ సంవత్సరంలో లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే, ఈ విధంగా 3 నెలల సమయంలో అప్పీల్ చేసుకుంటే వాళ్ళ మీద కన్విక్షన్ ఉండదు అన్నది అది కరెక్ట్ కాదని సెక్షన్ 8(4) ను కొట్టేశారనమాట. అందువల్ల ఇప్పుడు కన్విక్షన్ అవ్వగానే ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గాని వాళ్ళ సీట్లు కోల్పోతారు. రాజకీయ పక్షాలన్నీ కూడా గెలుపు గుర్రాలను తీసుకువెళ్లే దాంట్లో ఏవైతే రాజకీయ పక్షాలు అన్ని కలిసి పార్లమెంట్ ద్వారా ఈ చట్టాన్ని చేశారో, ఈ చట్టాన్నే వాళ్లే పాటించడం లేదనమాట. ఇది చాలా దుర్దైవమైన విషయం మనందరికి. యాక్చువల్ గా ఏంటంటే, ఎప్పుడైతే మనం పొలిటికల్ పార్టీస్ పార్లమెంట్ లో ఒక చట్టం చేసిన తర్వాత దాన్ని పాటించడం కూడా మన ధర్మం అని నిర్ణయించుకోవాలి. కేవలం చట్టం చేసి దాన్ని పాటించుకుంటే ఇట్ విల్ బికమ్ ఎ మోకరీ ఆఫ్ ది డెమోక్రసీ.
దానివల్ల సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్ లో మీరు చూస్తే ఈ క్రిమినల్ యాక్టివిటీస్ గానీ క్రిమినల్ కేసెస్ ఉన్న క్యాండిడేట్స్ ఎలక్షన్ లో రాకుండా ఉండడానికి చాలా వచ్చాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2002వ సంవత్సరం తీసుకుంటే యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ 2002వ సంవత్సరంలో మొదటిసారిగా వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసుల సందర్భంగా అఫిడవిట్లు ఫైల్ చేయాలి అన్నది మొదటిసారిగా 2002వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మీరు 2005వ సంవత్సరంలో యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రమేష్ దలాల్ ఈ కేసు తీసుకుంటే ఏమవుతుందంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ కేసులు వాళ్ళ మీద 2 సంవత్సరాలు గనక వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ పడితే వాళ్ళను ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేయాలి. తర్వాత వచ్చేసి 2013వ సంవత్సరంలో రిసర్జెన్స్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2013వ కేసులో వాళ్ళు ఏమన్నారంటే రిటర్నింగ్ ఆఫీసర్ కెన్ రిజెక్ట్ నామినేషన్ పేపర్స్ ఆఫ్ ఎ క్యాండిడేట్ ఫర్ నాన్ డిస్క్లోజర్ ఆర్ సప్రెషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎవరైనా వాళ్ళ మీద ఉన్న కేసులు గాని వాళ్ళ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ గాని వాళ్ళు సప్రెస్ చేస్తే వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పేసి 2013వ సంవత్సరంలో ఒక నిర్ణయం వచ్చింది. ఆ తర్వాత నేను లిల్లీ థామస్ కేసు నేను చెప్పాను. అందులో ఎవరికైనా కన్విక్షన్ పడిన తర్వాత వాళ్ళు వెళ్లి పై కోర్టులో వెళ్తే వాళ్ళ కన్విక్షన్ అన్నదాన్ని టెంపరీగా సస్పెండ్ చేయడం కుదరదు. కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యేల సీట్లు వాళ్ళు కోల్పోతారన్నది ఈ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీరు 2018వ సంవత్సరంలో ఇచ్చిన ఒక జడ్జిమెంట్ తీసుకుంటే దాంట్లో ఏమన్నారంటే వాళ్ళు ఒక 6 ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. వాళ్ళలో ఏం చెప్పారంటే ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫార్మ్ ను ఫిల్ చేయాలి. అందులో బోల్డ్ లెటర్స్ లో వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసెస్ పెండింగ్ అన్నవి స్పష్టంగా రాయాలి. తర్వాత క్యాండిడేట్ పార్టీకి ఇన్ఫార్మ్ చేయాలి ఈ విధంగా నా మీద కేసులు ఉన్నాయని. తర్వాత పొలిటికల్ పార్టీ వాళ్ళ వెబ్సైట్ లో మా క్యాండిడేట్ మీద ఈ కేసులు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించాలి. ఎక్కువగా సర్క్యులేషన్ ఉన్న న్యూస్ పేపర్ లో ఈ క్యాండిడేట్స్ గురించి వాళ్ళ క్రిమినల్ హిస్టరీ గురించి వాళ్ళు పబ్లిసైజ్ చేయాలి, టీవీల్లో కూడా పబ్లిసైజ్ చేయాలి. ఇది నామినేషన్ వేసిన తర్వాత మినిమం 3 సార్లు ఈ విధమైన ప్రచారం చేయాలన్నది 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం. ఆ తర్వాత ఫైనల్ గా ఫిబ్రవరి 13, 2020వ సంవత్సరంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే పొలిటికల్ పార్టీలు ఈ క్యాండిడేట్ కే మేము ఎందుకు సీట్ ఇచ్చామన్నది కూడా వాళ్ళు ప్రచారం చేయాలన్నమాట. నేర చరిత్ర ఉన్న క్యాండిడేట్లను పబ్లిక్ తెలియాలి, వీళ్ళ మీద ఇటువంటి కేసులు ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎలక్షన్ లో నిలబడుతున్నారు కాబట్టి మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయండి అని ఓటర్లను జాగృతం చేసే విధంగా నేను చెప్పిన ఈ కేసులో అన్నిట్లో కూడా సుప్రీంకోర్టు ఈ విధంగా చేస్తోంది. కానీ దీంట్లో పొలిటికల్ పార్టీలు కూడా సిన్సియర్ గా వచ్చి క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళని ఈ ఎలక్షన్ లో కంటెస్ట్ చేయకుండా చేయడం అన్నది అందరూ కలిసి తీసుకోవాల్సిన ఒక నిర్ణయం. పద్మనాభరెడ్డి గారు, చట్టసభల్లోకి నేరచరితులు ప్రవేశించకుండా ఉండటానికి చట్టాలు ఇంకే విధంగా పకడ్బందీగా రూపొందించాలి, ఈ కేసుల విచారణ ఎంత వేగంగా జరగాలి, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానాల ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యాలు ఏమిటి? సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కి అనుబంధంగా ఒక డేట్ పెట్టి, అంటే ఇప్పుడు మనము సెప్టెంబర్ లో ఉన్నాము, బై ఎండ్ ఆఫ్ అక్టోబర్ ప్రతి తాలూకాలో ప్రతి కోర్టులో ఉన్న కేసులు ఎమ్మెల్యేస్ ఎంపీస్ మీద అన్ని కూడా స్పెషల్ కోర్టుకు రావాలని ఒక ఆర్డర్ ఇవ్వాలా. తర్వాత డే టు డే హియరింగ్ లోపల చేసి 1 సంవత్సరంలో క్లోజ్ చేయాలని చెప్పాలి. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అమెండ్ చేయాలి. అది 1951లో తయారైన చట్టం. అప్పటి పరిస్థితుల్లో ఏంటంటే రాజకీయాలంటే మంచి వాళ్ళే రావాలా, స్వతంత్ర సమర యోధులందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చినారు. అప్పుడు ఇట్లా వాళ్ళు అప్పుడు ఆలోచించలేదు. ఈ చట్టం చేసినప్పుడు ఇట్లా నేర చరిత్రలంతా వస్తారని. ఇంకోటి ఏంటంటే నేర చరిత్రలు అని తెలిసి, ఉదాహరణకు ఒక ఎంపీ తీసుకుందాం అనేది ఒక 50 కేసులు ఉన్నాయి అనుకుందాం, ఒక ఎంపీ మీద 50 కేసులు ఉన్నాయి. ఆ ఎంపీకి ఆ క్యాండిడేట్ కు పార్టీ ఎలా టికెట్ ఇచ్చింది? నెంబర్ 1. పార్టీలకు కావాల్సింది ఏంటంటే గెలుపు గుర్రం కావాలి. ఇక రెండవది, ఈ యొక్క వీళ్ళ మీద ఏదైతే కాంటెస్ట్ చేస్తున్నారో ఆ క్యాండిడేట్స్ అందరిది కూడా వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ లో ఉన్న కేసులన్నీ తీసుకొని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక 4-5 దినాల మొదలే పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేసినారు. అంటే ఆ వ్యక్తి యొక్క చరిత్ర ప్రజలకు తెలిసినా ఆయనకే ఓటేసినారు. ఇది రెండో తప్పు, ప్రజల తప్పు. అంటే నేర చరిత్ర అన్నది ఒక అడ్డంకిగా లేకుండా ప్రజలు ఏంటంటే కులము, మతము, ప్రాంతము
వీటిని చూసి వేస్తున్నారు మన డెమోక్రసీలో. కానీ ఆయనకు నేర చరిత్ర ఉంది, ఈనియస్ క్రైమ్స్ ఉన్నాయి. అటువంటి వారిని మనం చట్టసభలో పంపితే మరి ఈయన ఏం చట్టాలు చేస్తాడు, ప్రజలకు ఏం సేవ చేస్తాడు అన్న ఫీలింగ్ ఎక్కడా జరగడం లేదు. అస్తమానము కులము మతము డబ్బులు పస్తూ ఓట్లు వేసుకునే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట. నేర చరిత్ర గల అభ్యర్థులతో పాటు డబ్బు, మద్యం, ప్రలోభాలు ఇలా అనేక అంశాలు ఎన్నికల వ్యవస్థకే మాయని మచ్చగా పరిణమించాయి. చట్టసభల్లోకి నేర చరిత్రలు ప్రవేశిస్తుండడంతో ప్రజాస్వామ్యమే అపహాస్యానికి గురవుతోంది. తక్షణమే వీటికి చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.